హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్గా చేసుకొని అవి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బోత్ సైడ్స్. తర్వాత కొంచెం గీ వేసుకొని అందులో బాదం అండ్ క్యాజు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవి వేసుకోండి. కొంచెం బాగా రోస్ట్ అయ్యే వరకు. ఆ తర్వాత అవి పక్కకు తీసేసేయండి. ఇందులో కొంచెం వాటర్ 1 గ్లాస్ షుగర్ తీసుకోండి. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేయండి. అది కొంచెం బాగా థిక్ పాకం వచ్చాక అందులో ఎలాచీ వేసుకోండి. ఎలాచీ వేసుకొని మనం వేపిన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ స్లైసెస్ కూడా ఈ పాకంలో వేసేయండి. నేను బ్రెడ్ స్లైసెస్ ఓవరాల్గా ఒక 6 పీసెస్ తీసుకున్నాను, హోల్ బ్రెడ్. దానికి 1 కప్ షుగర్ అండ్ 1 కప్ వాటర్ వేసాను అనమాట. సో మీరు ఎన్ని తీసుకుంటున్నారో బ్రెడ్ స్లైసెస్ దానికి తగ్గట్టు షుగర్ అండ్ వాటర్ సెట్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా అవ్వాలన్నమాట పీసెస్. సో ఇలా నేను గరిటెతో మ్యాష్ చేస్తున్నాను. ఆ పాకంలోనే ఇది సిమ్లోనే ఉంచి ఇలా చేయండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కలర్ కూడా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. షుగరీగా డబుల్ కా మీఠా అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సేమ్. బాగా మెత్తగా అయిపోయాక మనం ముందుగా వేపుకున్న కాజు అండ్ బాదం వేసేసుకోండి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో చాలా చిన్న కప్, ఆల్మోస్ట్ ఒక 50 to 100 ml ఉంటుంది, అంతే వేసుకోవాలి మిల్క్. కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకోండి. ఇది అలా పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా నేను చూపించే విధంగా దగ్గరకు అయ్యే వరకు పెట్టుకోండి. అంతే, బ్రెడ్ హల్వా రెడీ.